మనం సెపరేట్గా ఉండటం మూలంగా మనం అతీతంగా మన దూరంగా ఉండటం మూలంగా మనకు ప్రత్యేకత వస్తుంది, గుర్తింపు వస్తుంది, తద్వారా మన ఇమేజ్ పెరుగుతుంది అనే భావం కరెక్ట్ కాదు. మన ఇమేజ్ పెరగాలి అంటే మనకి ఒక ఫ్యాన్ బేస్ పెరగాలి అంటే అది మన కంటెంట్ మనం చేసే సినిమా ఇస్తుంది తప్ప మనం ఏలినేట్ చేసేసుకోవడం మనల్ని దూరం చేసుకుంటేనే కాదు. అందరూ కలివిడిగా ఉండాలి. అంటే మా ఇంట్లో ఇంతమంది హీరోస్ ఉన్నారు, అందరం ప్రతిసారి కలిసిమెలిసిగా ఉంటాం, అన్నీ ఉంటాం. అలాగని చెప్పేసి మా ఇమేజ్లు తక్కువ. ఈ రోజున పవన్ కళ్యాణ్ ఏబీలో కనిపించగానే ఇది అన్నారు, దాన్ని గర్వపడాలి. పుష్ప 2 పెద్ద హిట్ అయింది, బ్లాక్ బస్టర్, దాన్ని గర్విస్తాను. అండ్ తర్వాత ఒక్కోసారి సినిమాలు ఆడచ్చు ఆడకపోవచ్చు, కానీ మనం ఏవైనా సరే ఇండస్ట్రీలో ఒక సినిమా ఆడింది అంటే ప్రతి ఒక్కరు హర్షించాలి. ఎందుకంటే ఒక్కొక్క సినిమా గురించి, ఒక సినిమా ఆడిందంటే ఎన్ని వందల మంది, వేల మంది, లక్షల్లో కార్మికులు కానివ్వండి, పరోక్షంగా ప్రత్యక్షంగా వాళ్ళు దాని మీద ఆధారపడతారు, బతుకు జీవనం వెళ్ళగలుగుతారు. కాబట్టి వాళ్ళ బతుకు తెరువు కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ యొక్క జీవితం కోసం మనం ఖచ్చితంగా హిట్ సినిమాలు చేయాలి. ఒక హిట్ ఎవరికి ఏ హీరోకి వచ్చినా సరే అందరం ఇవ్వాలి, అందరం ఆనందపడాలి. ఆ వచ్చిన డబ్బు మళ్ళీ ఎక్కడో పెట్టరు. ఇప్పుడు సపోజ్ సాహో ఉన్నారనుకోండి, అంతకుముందు తీసిన 3 సినిమాల్లో మంచి డబ్బులే వచ్చినాయి. అండ్ ఆ డబ్బు ఎక్కడో తీసుకెళ్ళి ఇవ్వట్లేదు, తీసుకొచ్చి మళ్ళీ నాకే ఇస్తున్నాడు, మన వాళ్ళకి ఇస్తున్నాడు, నటినట్లకి ఇస్తున్నాడు. ఈ డబ్బు ఎక్కడికి పోదు. అండ్ భగత్ సింగ్ కేసరి సినిమా చేశాడు, లాభించేసాడు, ఇంకా మనకు లాభం లేదు అని వేరే గ్రూపు, వేరే కాంపౌండ్ అనుకుంటే, నాకు అతను ఇచ్చిన అడ్వాన్స్ ఎక్కడి నుంచి వస్తుందండి? అతను ఇచ్చిందే కదా. అది రావాలంటే అతను మంచి భవిష్యత్తు కోరుకోవాలి, అతను గుడ్ విషెస్ తెలియచేయాలి. అందుకని ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళనొకళ్ళు అవినాభావ సంబంధంతో ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉన్న రోజున ప్రతి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు, ఆనందంగా ఉంటుంది. అదే అందుకనే ఆ ఆనందం పొందడం కోసంగా, ఆనందం ఇవ్వడం కోసంగా ఈ రోజున మన హీరో విశ్వక్షేణ్ నా దగ్గరకు వచ్చి అడగగానే సాహు గారు కూడా వచ్చారు. ఆ రోజున వచ్చినప్పుడు వాడు సాహో నాకు తెలిసిన ప్రొడ్యూసర్, కావాల్సిన మనిషి, నా ఫ్యూచర్ సినిమా అతనే ప్రొడ్యూస్ చేస్తున్నాడు అనిల్ రావిపూడి గారితో. అండ్ డెఫినెట్గా వస్తాను, అయితే ఏ రోజు అనేది నాకు ఇవ్వండి అని చెప్పేసి టైం తీసుకుని 24 hours తర్వాత ఇది చేయడం జరిగింది. అండ్ మరి ఐ థింక్ ఆ మధ్యలో ఎవరు ఏవి ఇక ఆ కాంపౌండ్ ఈ కాంపౌండ్ అంటారని నేను అనుకోను. ఇక ఒకటే కాంపౌండ్ అంతే ఇండస్ట్రీది, దట్స్ ఇట్. ఇక ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఎక్కడో మనం ఉండే పెద్దరికాంతో మనం సంసారపక్షంగా ఉంటున్నాం, మన కుటుంబం అని, కానీ ఎక్కడో అన్నగారిపోయినటువంటి ఉంటే సరే అది ఆ కోరికలు గబుక్కుని పెళ్ళు బుక్కింది. ఆఫ్టర్ ట్రైలర్ మనిషి కొంచెం మోటుగా ఉన్నాడు, ప్రౌఢలాగా అనిపిస్తున్నాడు, కానీ గ్లామర్ తగ్గలేదు, కసుక్కని అనిపిస్తున్నాడు. ఈ అమ్మ అసలు అది విశ్వక్షేణ్ కాకుండా నిజంగా ఆడపిల్ల అయి ఉంటే ఎక్కడో గుండె జారి కొంచెం గల్లంత అయ్యేదేమో అనిపించింది ఆ మురుగు నాకు. అంత గ్లామర్గా ఉన్నాడు. నేను చేశాను ఆ సినిమాలో.